సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. హే రాజా రత్నాకర, రాణి విజయ, సంతాన ప్రాప్తి కొరకు తమరు చేసిన యజ్ఞము సఫలమైనది. తమరు యజ్ఞప్రసాదమును స్వీకరించండి. తమరిరువురి మనోకామన సంపూర్ణమవుతుంది. మాతేశ్వరి, ఆదిశక్తి మహాలక్ష్మి, తమరి దయ వలన మా ఈ యజ్ఞము నిర్విఘ్నముగా సఫలమైనది. హే మాత, తమరికి శతకోటి ప్రణామములు. తమరి ఆశీర్వాద పావన పుష్పము ఇక నా శూన్యమైన ఒడిలో పుష్పించును. మరియు నేను మాతనే విశ్వాసము మరియు శ్రద్ధతో మా దుఃఖిత జీవితంలో సంతోష పర్వమును ఆరంభింపజేసినారు. మేము ధన్యులము మాత, మేము ధన్యులము. నారాయణ నారాయణ. హే మహాదేవి మహాలక్ష్మి, ఏమి తమ లీలా విలాసము! ఒక వంక తమ యొక్క పరమభక్తుడైన రత్నాకరుడు, మరి ఒక వంక తమ పరమశత్రువైన దుర్జయుడు. ఒకరు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నారు, ఇంకొకరు శస్త్రములు ప్రయోగించుతున్నారు. ఒకరు తమకు సేవకుణ్ణి అనుకుంటున్నారు, ఇంకొకరు తమకు యజమానిని భావిస్తున్నారు. కానీ దేవర్షి, మాకు మా భక్తుల యొక్క భక్తియే మహత్తరమైనది. దుర్జయునికి ఇది బోధపడలేదు. ఎవరైతే మా ఎదుట ప్రణమిల్లెదరో సమస్త జగత్తులో వారి శిరస్సును ఉన్నతముగా ఉంచుదమో, సమస్త గౌరవమును ప్రసాదించుదమో. సంతానాన్ని ప్రసాదిస్తారు. అవును దేవి, తమ భక్తుడైన రత్నాకరుని యొక్క యాగమును తమరే సఫలముగా వించారు. ఇక తమరు వారి సంతానముగా జన్మించాలి. అవును ఋషివర్య, పరంధాముల మహత్యము ఇదియే. పరంధాములు స్వయముగా తమ భక్తుల సమక్షమున శిరస్సు వంచెదరు. అటులనే మేము మా భక్తుడు రత్నాకరుని పుత్రికగా జన్మించి మా పితృదేవుల ఎదుట ఆదరము గౌరవములతో శిరస్సు వంచుదము. నారాయణ నారాయణ. దేవి, తమరి లీల మహత్తరమైనది. ప్రణామములు మాత. రాజా రత్నాకరుల యజ్ఞము సంపన్నమగుట ఖాయము. అంటే ఏమిటో వినుము. రాజా రత్నాకరుల యజ్ఞము సంపన్నమైపోయినదని వచించుతున్నాను. వీల్లేదు. రాజా రత్నాకరులు రాణి విజయులు యజ్ఞ ప్రసాదమును కూడా స్వీకరించినారు. వీల్లేదు. ఇక విజయ మాతయ్య నీ మృత్యువునకు జన్మనిచ్చును. ఇది ఎన్నటికీ సంభవం కాదు నిర్భయ. రాజా రత్నాకరుని పుత్రిక నిన్ను జీవన బంధనము నుండి, మా అందరినీ నీ బంధనముల నుండి ముక్తులను కావించును. వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఈ సందేశము సంకేతము ఆదిశక్తి మమ్మల్ని ముక్తులను చేయు ఆ క్షణములోనే ఇచ్చినారు. ఆ క్షణములో రాజా రత్నాకరులు రాణి విజయులు యజ్ఞప్రసాదమును స్వీకరించినారు. ఇక నీ మృత్యువు మా యొక్క విముక్తి తథ్యము. అసంభవం. మాతా మహాలక్ష్మి, ప్రణామములు. కళ్యాణమస్తు వత్స. మీరిరువురు అచంచలమైన భక్తిభావము మరియు సంపూర్ణ శ్రద్ధతో మహాయజ్ఞమును మా పూజను నిర్వర్తించినారు. తమరి పూజ ఆరాధనలతో సమస్త దేవతలు ఆనందించినారు. మరియు మీరిరువురు ఆ వరమును గ్రహించుటకు యోగ్యులైనారు.
హే మాతేశ్వరి, తమరి కృప అనంతమైనది. ఈ తీరురాలి యొక్క చిన్న ఒడి తమరి వరదానమునకు సముచితమేనా? లేదు వత్స, నీ ఒడిని తుచ్చముగా భావించవలదు. మమత ఎప్పుడూ అల్పము కాదు. మరియు నీ ఒడి అనున్నది నీ తపస్సు వలె ఎంతో విశాలమైనది. ఇందు సృష్టి యొక్క సప్త తత్వములు సముచిత రూపములో ఆసీనులు కాగలవు. కనుక నీ యొక్క చల్లని ఒడియందు మేమే స్వయముగా సప్త తత్వముల రూపమున వైష్ణవిదేవిగా అవతరించదము. మాతేశ్వరి, అంటే తమరు మా యొక్క అవును వత్స, మేము స్వప్నమునందు ప్రత్యక్షమై పలుమార్లు తమకు దర్శనమిచ్చితిమి. ఇక ఆ స్వప్నము సత్యము కాగలదు. మేము తమ పుత్రిక రూపములో జన్మించదము. మేము ధన్యులము మాతేశ్వరి, మేము ధన్యులము. కానీ మాతేశ్వరి, తమరిని మేము పెంచు సమయాన మా వల్ల ఏదైనా అపరాధము జరిగిన ఎడల? అవును మాతేశ్వరి, నా మనసునందు అదే సందేహం ఉన్నది. ఇక మీరిరువురు అట్టి సందేహములను విడచి మీ మనస్సులను నిర్భయముగా నిర్మలముగా ఉంచుకోండి. అటులైన తమరి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి మేమెచ్చటికి ఏగినను అచట దారిద్ర్యమునకు స్థానము ఉండరాదు. మేము తమరి సంకేతమును అర్థం చేసుకున్నాము మాతేశ్వరి. మా ధనాగారంలోని ద్రవ్యమునంతను దీనజనులకు దరిద్రులకు దానం చేస్తాము. మీకు శుభము కలుగును. తథాస్తు. ఆ, స్వామి, విజయ, నేను ఒక అద్భుతమైన స్వప్నమును వీక్షించితిని. స్వప్నంలో నీవు మాత మహాలక్ష్మిని దర్శించితివి. తమరికి ఎటుల తెలియను? అంటే తమరు కూడా మాతను వీక్షించితిరా? అవును, వీక్షించితిమి. ఆ సమయంలో మాత వైష్ణవీదేవి రూపంలో అవతరించినది. మన ఇరువురు ఒకే స్వప్నమును వీక్షించితిమి. అటులైన అది స్వప్నము కాదు, అది సత్యము. అవును, మాత యొక్క ఆశీర్వాదము సత్యమగును. మాత ఆశీర్వాదముతో నా శూన్యమైన ఒడి ఫలించును, అవశ్యం ఫలించును. నేను మాత నగుదును స్వామి, మాత నగుదును. అవును, నేను దేవి మాత యొక్క మాత నగుదును, మాత నగుదును. మహారాజా, ఆటంకపరుస్తున్నందుకు క్షమించాలి. నిర్భయంగా అడగండి మహామంత్రి. ఏం అడగదలిచారు? మహారాజా, సంతాన ప్రాప్తి కొరకు తమరు చేసిన యాగము సఫలమైన ఆనందములో ఈనాడు తమరు మన కోశాగారములో ఉన్నటువంటి వస్త్రములు ధనధాన్యములు కూడా దానము చేసినారు. అవును మహామంత్రి, మా ఆనంద కోలాహలములో ప్రజలను భాగస్థులను చేశాము. కాని మహారాజా, తమ వరకు తమరు ఇలా ధనధాన్యములు దానం చేస్తుంటే రాజ్య కోశాగారం త్వరలోనే నిండుకుంటుంది. రాజ్య కోశాగారం నిండుకుంటే నిండుకొనివ్వండి మహామంత్రి. దేవి మహాలక్ష్మి యొక్క కృప వలన మేము మా రాజ్యములో ధనధాన్యములు వర్షముగా కురేవలనని కాంక్షించుచున్నాము. ఎప్పటి వరకు మా రాజ్య సీమలో ఒక్క నిర్ధనుడు శేషించి ఉండునో ధనమును పంచిపెట్టుచునే ఉండవలే. ధనమును స్వీకరించువారు ధనమును స్వీకరించి అలసట చెందవలే. దానము చేయవారు అలసిపోరాదు.